అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక విషయం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. యుద్ధం అంటే కేవలం బల ప్రదర్శన మాత్రమే కాదు, దాని వెనుక చాలా పెద్ద ఆర్థిక లెక్కలు కూడా ఉంటాయి. ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ఈ విషయాన్ని మరింత స్పష్టంగా చూపిస్తున్నాయి. ముఖ్యంగా క్షిపణుల లెక్క అనే అంశం ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటి యుద్ధాల్లో ఒక పెద్ద మార్పు ఏంటంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ నష్టం కలిగించే ఆయుధాల వినియోగం. ఇరాన్ అదే వ్యూహాన్ని అనుసరిస్తోంది. అది ఉపయోగిస్తున్న షాహెద్ వంటి డ్రోన్లు చాలా తక్కువ ఖర్చుతో తయారవుతున్నాయి. ఒక్కో డ్రోన్ తయారీకి సుమారు $20,000 మాత్రమే ఖర్చు అవుతుంది. అంటే భారత కరెన్సీలో చూస్తే ఇది సుమారు 16 లక్షల రూపాయలు. కానీ ఈ డ్రోన్లను అడ్డుకోవడానికి అమెరికా ఉపయోగిస్తున్న ప్యాట్రియాట్ మిసైల్స్ మాత్రం చాలా ఖరీదైంది. ఒక్కో క్షిపణి ధర సుమారు $4 మిలియన్, అంటే దాదాపు 33 కోట్ల రూపాయలు. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఒక చౌకైన డ్రోన్ ను కూల్చివేయడానికి దాని విలువ కంటే దాదాపు 200 రెట్లు ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇది ఆర్థిక పరంగా చాలా పెద్ద భారం. ఇరాన్ ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకుని తన వ్యూహాన్ని అమలు చేస్తోంది. వేల సంఖ్యలో డ్రోన్లను దశల వారీగా ప్రయోగిస్తూ ప్రత్యర్థి రక్షణ వ్యవస్థను ఉక్కిరిబిక్కిరి చేయడం, అలాగే ఆర్థికంగా బలహీనపరచడం దాని లక్ష్యంగా కనిపిస్తోంది. ఇది సాధారణ యుద్ధ వ్యూహం కాదు, ఇది ఆర్థిక యుద్ధం అనే కొత్త కాన్సెప్ట్ కు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ దాడుల ప్రభావం కేవలం యుద్ధ భూమిలో మాత్రమే కాదు, మధ్య ప్రాచ్యంలో ఉన్న ముఖ్యమైన నగరాలు కూడా దీని ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాయి. ఉదాహరణకు దుబాయ్, దోహా వంటి నగరాల్లోని కీలక మౌలిక సదుపాయాలు కూడా ప్రమాదంలో పడుతున్నాయి. ఆయిల్ సదుపాయాలు, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు వంటి ప్రాంతాలు టార్గెట్ అవుతున్నాయి. ఇవి దెబ్బతింటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైన ప్రభావం పడే అవకాశం ఉంది. మరోవైపు అమెరికా పరిస్థితి కూడా సవాల్గా మారింది. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సైన్యం ఉన్న దేశంగా పేరున్నప్పటికీ ఈ తరహా దాడులను దీర్ఘకాలం ఎదుర్కోవడం సులభం కాదు. ముఖ్యంగా ఖరీదైన క్షిపణులను నిరంతరం వినియోగించడం వల్ల ఆయుధ నిల్వలు వేగంగా తగ్గిపోతున్నాయి. అమెరికా రక్షణ శాఖ అయిన పెంటగాన్ వర్గాలు కూడా ఇదే విషయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇదే పరిస్థితి మరో 10 రోజులు కొనసాగితే క్షిపణుల కొరత ఏర్పడే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఈ ఆపరేషన్ కు డొనాల్డ్ ట్రంప్ ఎపిక్ ఫ్యూరీ అనే పేరు పెట్టిన క్షేత్రస్థాయిలో పరిస్థితి అంత సులభంగా లేదు. యుద్ధం అంటే కేవలం బలమైన ఆయుధాలు కలిగి ఉండడం కాదు, వాటిని ఎంతకాలం ఉపయోగించగలం, ఆ ఖర్చును ఎంతకాలం భరించగలం అనేదే అసలు పరీక్షగా మారింది. రక్షణ రంగ నిపుణులు చెబుతున్నది ఏంటంటే భవిష్యత్తు యుద్ధాలు పూర్తిగా మారిపోతున్నాయి. భారీ ట్యాంకులు, ఫైటర్ జెట్లు మాత్రమే కాదు, తక్కువ ఖర్చుతో తయారయ్యే డ్రోన్లు, సైబర్ దాడులు, ఆర్థిక ఒత్తిడి వంటి అంశాలు కీలక పాత్ర పోషించబోతున్నాయి. ఒక దేశాన్ని ఓడించాలంటే నేరుగా యుద్ధం చేయాల్సిన అవసరం లేకుండా దాని ఆర్థిక వ్యవస్థను బలహీనపరచడమే సరిపోతుంది అనే భావన పెరుగుతోంది. మొత్తానికి చూస్తే అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న ఈ పరిణామాలు ప్రపంచానికి ఒక పెద్ద పాఠాన్ని చెప్తున్నాయి. యుద్ధం అంటే కేవలం గన్స్, క్షిపణులు కాదు, దాని వెనుక ఉన్న ఆర్థిక వ్యూహమే అసలు గేమ్ చేంజర్. తక్కువ ఖర్చుతో ఎక్కువ నష్టం కలిగించే విధానాలు భవిష్యత్తులో మరింత పెరగబోతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఏ దేశమైనా తన రక్షణ వ్యూహాన్ని మాత్రమే కాకుండా ఆర్థిక సామర్థ్యాన్ని కూడా బలపరుచుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని ఈ సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి.